ఫోన్ ట్యాపింగ్ కేసు గులాబీ దళాన్ని స్పామ్ కాల్లా పట్టుకుని పీడించేస్తోంది. ఈ కేసులో ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో అనే భయంతో కారు నేతలు కిమ్ అనడం లేదు. కానీ కేటీఆర్ మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఎదురుదాడి చేస్తూ ఉండడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు మాత్రం అన్ని విమర్శలకు క్లారిటీ ఇవ్వడంపై రాజకీయ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేటీఆర్ ప్రెస్ మీట్లు కూడా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తరుముకున్న చందాన ఉంది అనే టాక్ వినిపిస్తోంది. మరి కేటీఆర్ ఇంతలా నోరేసుకుని పడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? తెలంగాణ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు ప్రత్యారోపణలతో పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేసి విచారణ చేయిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో చేసిన తప్పిదాల కూపీ లాగుతోంది. బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు బయటకు వచ్చే వరకు వదిలేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ అంశం నిత్యం వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్గానే విమర్శలు చేస్తున్నారు. ఈ మేరకు వరుసగా డీజీపీని కలుస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మహేందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నేతలు రఘునందన్ రావు, చీకోటి ప్రవీణ్తో పాటు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలక నిందితుడు అయిన నందకుమార్ కూడా తమ ఫోన్లను బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేశారని ఫిర్యాదు చేశారు. చీకోటి ప్రవీణ్ అయితే బాధితులంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా కేటీఆర్ ఆదేశాలతోనే పోలీసులు, రాజకీయ నాయకులు, సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రోజురోజుకు కేటీఆర్ని కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేస్తున్నారు. దీంతో గులాబీ నేత ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మొన్న ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేదని, చేస్తే దొంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు కేటీఆర్. తర్వాత తనపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాజాగా హీరోయిన్ను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని, హీరోయిన్లను బెదిరించాడని ఓ మంత్రి మాట్లాడుతున్నారని అన్నారు. ఇలాంటి ఆరోపణలకు భయపడనని, తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని మరోమారు హెచ్చరించారు. ఆరోపణలు చేసేవారిని వదిలిపెట్టనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ భయపడని కేటీఆర్లో ఇప్పుడు భయం మొదలైనట్లు కనిపిస్తోంది. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని లీగల్ నోటీసులు పంపుతున్నా అధికార పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఆగడం లేదు. దీంతో ప్రతి ఆరోపణకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో కేటీఆర్ ఉన్నారు. చట్టపరంగా ఎంతమందిపై చర్య తీసుకుంటారో చూద్దామన్నట్లు కాంగ్రెస్ నేతలు కేటీఆర్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కేటీఆర్ టెన్షన్ పడుతున్నట్లు గులాబీ భవన్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరకు కేటీఆర్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది.